ఇది తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, ఎట్ట చేయాలో ఏందనేది వేసి ఆ ప్లాన్ ని ఎలా అమలు చేయాలో. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మోసం ఎలా చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, దానికి మించి ఎలా బ్రతకాలి, మనుషుల్ని మోసం చేసి ఎలా బ్రతకాలి, డబ్బును ఎలా సంపాదించాలి, పేరును ఎలా సంపాదించాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, అంతేకాకుండా ఈ లోకంలో బ్రతకాలంటే పేరు ప్రతిష్టలు, అంతేకాకుండా ఈ కాలంలో సోషల్ మీడియాలో ఎలా ఫేమస్ అయిపోవాలి, ఎవరు నా వెంటబడాలి, నా కెమెరాలు ఎప్పుడు నా దగ్గరకు వస్తాయి, ఇంతేకాకుండా డబ్బును ఎలా సంపాదించి ప్రజల్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోవాలి అనే విషయాలు కొంతమంది మనుషుల యొక్క హృదయాల్లో ఎప్పటికీ కూడా రెవల్యూషన్ లాగా తిప్పుతూ ఉంటాయి. కొంతమంది డబ్బును ఎలా సంపాదించాలి, డబ్బు సంపాదించాలని ఆశపడుతున్నావా, ఇదిగో మమ్మల్ని ఫాలోగా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఒక విషయాన్ని క్లారిఫై చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. ముందుగా గడిచినటువంటి దినంలో నిన్న సాయంకాలం వేళ ఒక విషయం నేను చెప్పడం జరిగింది. మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి ఎవరు కూడా మోసం చేయలేరు అనే మాట నేను వాడుతూ ఒక వీడియో చేశాను. సో ఎందుకు ఆ వీడియో చేశానంటే జర్నలిస్ట్ బాన్ మేకల అలాగే అజీబాబు గారు ఇక్కడ కనపడుతున్నటువంటి అభినయ్ దర్శన్ని హాస్పిటల్ చూడటానికి వెళ్ళారు. వాళ్ళు అప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా అడిగారు, బ్రదర్ ఇది నిజంగా మరి కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరిగిందా లేదా అని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు, ఇద్దరూ అడిగారు. అంతేకాకుండా అజయ్ బాబు అయితే ఫ్యాక్ట్గా డైరెక్ట్గా అడిగేశారు. కాబట్టి మీకు ఒక వీడియో. నేను నీ మీద ఉన్న నమ్మకంతో భానుమేకల గారు నేను నీ మీద జరిగిన దాడి గురించి మాట్లాడాను. ఇవాళ మేము ట్రోల్ అవుతా ఉన్నాం. భానుమేకలను ట్రోల్ చేస్తున్నారు, అజయ్ బాబుని నన్ను ట్రోల్ చేస్తున్నారు, ఫేక్ పాస్టర్స్ అని చెప్పి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నేను చెప్పనంటే కుదరదు, నువ్వు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా. రేపొద్దున నువ్వు తప్పు చేసావని తెలిస్తే మాత్రం సహించి వదిలిపెట్టేదైతే లేదు. ఒకవేళ చట్టబద్ధంగా జరిగింది తప్పు అని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవ సమాజం నేను క్షమించదు, మేము కూడా నేను క్షమించను. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారో లైవ్లో కొన్ని లక్షల మంది లైవ్ చూస్తారు కాబట్టి విషయం చెప్పండి. ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటి చెప్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ మతపరమైనటువంటి రైట్ చూస్తారు కదా, అప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఏం జరిగినట్టుగా నిజంగానే జరిగినట్టుగా కూడా ఆ బ్రదరు అలాగే మాట్లాడారు. ఓకేనా, రైట్. ఇది వీడియో నేను క్లోజ్ చేసుకొని ఈ వీడియోని అప్లోడ్ అయిపోయింది. అప్పటికి నేను ఆ వీడియోని చూస్తూ ఉండగానే మరొక వీడియో రావడం జరిగింది. అదే హాస్పిటల్కి పోలీసులు రావడం, అదే హాస్పిటల్కి పోలీసులందరూ కూడా వచ్చి హాస్పిటల్లో ఉన్నటువంటి అభినయ్ దర్శన్ని అంతేకాకుండా వాళ్ళ బంధువుల్ని కూడా విచారణకి ఆ జీవులు తీసుకొని, అంతకుముందు ఒక వ్యక్తి మాట్లాడాడు ఇతని గురించి. నేను కూడా అదే టీంలో పనిచేస్తూ ఉంటాను. నేను పాదయాత్రని గురించినటువంటి విషయాలు ఎలా ఎప్పుడు చేయాలనే విషయాలు అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నేను దాని కొరకు మాట్లాడుతున్నాను. ఈ లోపున నాకు కూడా ఫోన్ వచ్చింది, ఒక 25 మినిట్స్ లాంగ్లో నేను ఉన్నాను అని చెప్పేసి మాట్లాడాడు. సో అతన్ని కూడా పోలీసు జీబులోనే నేను చూశాను. కనుక వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటే ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటే ఏమాత్రం కూడా పట్టినట్టుగా చాలామంది అక్కడ ఉన్నారు. సో అసలు ఈ విషయం బయటికి రావడానికి గల కారకులు ఎవరో తెలుసా? ఇదిగో నా వెనక ఉన్నాడు చూడండి. ఇతను ఒక ఇన్స్టాగ్రామ్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్. ఈయన వీడియోలు చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళు మాట్లాడినట్టు, అంతేకాకుండా వీళ్ళ యొక్క ఆడియో కాల్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లో. ఆ వీడియో ఈ నలుగురిని కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తారు. చింతపల్లి పోలీస్ స్టేషన్లోనే మొత్తం అందరినీ కూడా విచారణ అయితే చేసి ఇంచుమించుగా 11 నుంచి 12 గంటల సమయంలో మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పాస్టర్ అభినవ్ దర్శన్ తను ప్రచారం చేసుకోవడానికి, తనకి పేరు రావడం కోసం తన మీద తానే సుపారీ అంటే డబ్బులు ఇచ్చి మరీ దాడి చేయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ దాడి పక్కా ప్లాన్ వేసి ఆ ప్లాన్ని ఎలా అమలు చేయాలో రైట్ చూస్తారు కదా. ఇప్పుడు మనం ఫ్యాక్ట్గా 2 విషయాలు మాట్లాడుకుందాం. ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే కొంత టీవీ ఛానల్ వాళ్ళు కూడా క్రైస్తవ సేవకులను దూషిస్తూ, క్రైస్తవ సేవకులందరినీ కూడా దూషిస్తూ ఒకరి వల్ల అందరికి వస్తూ ఉంది. అసలు ఒక విషయం గుర్తు చేసుకుంటే ఇతను ఒక పాస్టర్ కాదండి. ముందుగా ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి దైవజనుడు కాదు. అతను ఒక గాస్పల్
సువార్త చేసుకుంటూ అక్కడక్కడ మీటింగ్స్లో వాక్య పరిచయం చేసేవాడు. ఇతనికి స్థానిక సంఘం అంటే ఎక్కడ లేదు. ఉంటే ఈ రాజకీయంలోకి వెళ్ళడం. నేను ముందే చెప్పాను, సేవకులు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు కాలేరు. సేవకులు ఎప్పటికీ కూడా రాజకీయంలోకి వెళ్ళినా రాజకీయం అనే పదవి మాత్రం రాదు. ఎందుకంటే వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, సేవకుడు దేనికోసం ఏర్పాటు చేయబడ్డాడు అంటే పబ్లిక్ సర్వెంట్ కాదు. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఇట్స్ ఎ గాడ్ సర్వెంట్. పాస్టర్ అనే వ్యక్తి దేవునికి సేవకుడు, ప్రజలకు కాదు. దేవునికి సేవకుడిగా తనుంటే దేవుని ప్రజలు తన దగ్గరకు వస్తారు. సో ఇది వాక్య పరిచర్య. అంతేకాని మోసం చేయాలనో, మోసం చేసి సంపాదించాలనో, అంతేకాకుండా ఈ కాలంలో ఎక్కువగా ఏంటంటే ఫేమస్ అయిపోవాలి, నేను ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ అవ్వాల్సింది ప్రపంచంలో కాదు, ఫేమస్ అవ్వాల్సింది సోషల్ మీడియాలో కాదు, ఫేమస్ అవ్వాల్సింది దేశంలో కాదు, ఫేమస్ అవ్వాల్సింది యూట్యూబ్లో కాదు. ఫేమస్ అవ్వాల్సింది దేవుని దగ్గర, దేవుని స్థలములో, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆయన కనుదృష్టి మీ పైన ఉండాలి, ఆయన కాపుదల మీ మీద ఉండాలి. అప్పుడే మీకు ఒక విలువ ఉంటుంది. అంతేగాని ఎవరైనా సరే, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే దయచేసి గమనించండి, దైవజనుడుగా ఉండి, సావుకులుగా ఉండి, సావుకునని చెప్పుకొని, పాస్టర్ని బోర్డు పెట్టుకొని, నేను పాస్టర్ని అని తిరిగి తర్వాత నేను రాజకీయ నాయకుడిని అని ఎవరైతే బోర్డు పెట్టుకుంటారో ఎప్పటికీ కూడా మీరు సక్సెస్ కాలేరు. నా పాత వీడియోలు కూడా చూడండి, నేను వీళ్ళ గురించి కూడా చెప్పాను. ఈయన గురించి కాదు, అజయ్ బాబు గురించి కూడా చెప్పాను. ఎవరైనా సరే ఒక కాపరి, ఒక సావుకుడిగా దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత, దేవుని పరిచర్యకు వచ్చినాక వారి జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి. సో అప్పటికి వీళ్ళు మేము పాస్టర్లమే అని చెప్పుకున్నారనుకోండి, పాస్టర్లలాగా తిరిగారనుకోండి, ఇక పాస్టర్గానే బ్రతకాల్సిందే. అందుకే నేను ముందే చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ వాజ్ గవర్నమెంట్ సర్వెంట్. గవర్నమెంట్ సర్వెంట్ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సర్వెంట్. దేవుని సర్వెంట్ ఎవరైతే ఉంటారో దేవునికే సర్వెంట్. ఇక దేవుని సేవకుడు దేవుని సేవకుడే. దేవుని ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఇది పరిచర్య విధానం. అంతేగాని ఎలాంటి మోసకరమైనటువంటి పనులు, మోసకరమైనటువంటి సంపాదన బైబిల్ యాక్సెప్ట్ చేయదండి. మోసం చేసి సంపాదించవద్దు, దొంగిలించవద్దు, దోచుకోవద్దు, దోచుకునే వారితో పొత్తు కలవద్దు, దోచుకోవటానికి అవకాశం లేదు బైబిల్లో. కాబట్టి ఈ వీడియోని వీక్షించినప్పుడు ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, నేను మరొకసారి మీకు గుర్తు చేస్తాను. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కాపరులారా, సావుకులారా, బాధకులారా, ఇలాంటి వాళ్ళని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఇలాంటి వారిని ఎవరైతే దగ్గరకు తీసుకుంటారో, ఇలాంటి వాళ్ళ వల్ల అనేకులకి మచ్చ, అంతేకాకుండా దేవుని నామానికి కూడా అవమానం. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించండి. అభినయ దర్శన్ అంటే మాకేమీ కోపం లేదు, అజయ్ బాబు అంటే మాకేం కోపం లేదు, రాజకీయ నాయకులు అంటే మాకేం కోపం లేదు, రాజకీయ వ్యవస్థ అంటే మాకేం కోపం లేదు. కానీ దేవుని సావుకులమని చెప్పుకుంటూ సావులో ఉంటూ మరలా దాన్ని కోరుకోవటం అనేది మంచిది కాదు. అలా బైబిల్లో కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉజ్జయి అని ఒక రాజు ఉంటాడు. రాజు పని చేసుకోవాలా, నేను యాజకత్వం పని చేస్తానని వెళ్తే నుదుటి కుష్ఠవ్యాధి వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. కనుక దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మార్పు కలిగి మనస్సు మార్చుకొని దేవుని పిల్లలుగా బతకండి. దేవుని సావుకులుగా పిలువబడ్డారా, దేవుని సావుకులుగానే బ్రతకండి. సువార్థికులుగా పిలువబడ్డారా, సువార్థికులుగానే బతకండి. లేదా కాపరులు కండి, ఇంకా ప్రవక్తలు కండి, ప్రశుద్ధమైన సేవ చేయండి, పవిత్రమైన మనస్సు కలిగి ఉండండి, ఇతరుల పట్ల జాగ్రత్త కలిగి ఉండండి. అంతేగాని ఏది పడితే అది కార్యక్రమాలు చేసి దేవుణ్ణి మోసము చేయలేరు. ఎవరి పాపమైతే వాడిని వెంటాడుతుందో ఆ పాపం ఒకరు పట్టిస్తుంది. పాపము పట్టిస్తుందండి, పట్టుకుంటుంది, పాపం పట్టుకుంటుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో ఎవరైనప్పటికీ కూడా దేవుని సేవకులుగానే ఉండండి. ఇది నా సలహా మాత్రమే. కాబట్టి ఇప్పటివరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మోసం చేసేవాళ్ళు ఎవరు కూడా దేవుని సన్నిధిలో నిలబడలేరండి. అందుకే మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ జీవము గల దేవుని మాత్రం ఎవ్వరూ మోసం చేయలేరు. కాబట్టి ఈ సమయంలో మరి అభినయ దర్శన్కి, అలాగని అజయ్ బాబు గారికి, అక్కడ ఉన్నటువంటి సహోదరుడికి, మరీ ప్రాముఖ్యంగా ఈ కేసుని అతి తొందరలో చక్కగా ఛేదించినటువంటి పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఎస్పీ గారి నుంచి మొదలుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా ప్రజలనండి, మీ అందరికీ కూడా నిజంగా వన్స్ అగైన్ కంగ్రాట్స్. ఇలాంటి విషయాన్ని త్వరగా ఛేదించేశారు, దీన్ని త్వరలో ముగింపు చేశారు. కనుక మీ అందరికీ నేను హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ ప్రజలారా, క్రైస్తవ జనమ, దయచేసి మోసపోకండి. యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడండి, మిమ్మల్ని ఫస్ట్ మీరు జాగ్రత్త చేసుకోండి, మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసుకోండి, మీరు తర్వాత వేరే విషయాన్ని ఆలోచన చేయండి. సావుకులైనటువంటి వారు మీరు కూడా మీ సేవ, మీ పరిచర్య, దేవుడు మీకు ఏది అప్పగించాడో దాన్ని మాత్రమే కొనసాగించుటకు ముందు అడుగు వేయండి. లేదా ఎలాంటి వాటిలో ఇరుక్కుంటారు, ఎలాంటి వాటిని దేవుడు బయటకు తీసుకొస్తాడు. కాబట్టి దేవుని ఎదుట దాచిపెట్టడం అసాధ్యమండి. ఇక్కడే దాచిపెట్టలేకపోతే పరలోకంగా ఏం దాచిపెడతారు? కనుక జీవము కలిగిన దేవుని యొక్క కృప, సమాధానం అందరికీ సదాకాలం తోడే ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.